teachings of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థ ఆశయాల్లో మొదటి ఆశయం సమాజాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమపద్ధతి ప్రకారం ప్రచారం చేయడం, జీవితంలో విలువలు సక్రమంగా నిలుపుకొనుట కొరకు ప్రపంచంలో నిజమైన సమ్యక్యతను శాంతిని సాధించే నిమిత్తము ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవిత మెలకువలను గురించి బోధించడం. And a few words about from Srimad Bhagavatam 6th canto about book distribution. కొన్ని శ్లోక అంటే శ్రీమద్ భాగవతం 6వ స్కందం నుంచి పుస్తక వితరణ గురించి మనం కొంచెం చర్చిస్తాం. Book distributors must find the proper balance between respecting people's free will and including them to buy books. సో ఎవరైతే పుస్తక వితరణ చేస్తున్నారో వారు క్రమ పద్ధతిలో ఇతరులకు ఒత్తిడి చేయకుండా వారి యొక్క భగవంతుడు ఇచ్చిన వారి యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళు గౌరవిస్తూ పుస్తక వితరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. Devotees know that by sometimes applying force, people get the lasting benefit of this one devotional service, accepting a book. సహజంగానే భక్తులకు తెలుసు ఏ విధంగా అయితే భక్తియుక్త సేవ అనేది ప్రతి జీవునికి అవసరమని. It is compared to administrating medicine which helps a patient even through he is forced to take it. ఉదాహరణకు ఇది ఎలాంటిదంటే ఒక వ్యక్తి అనారోగ్య పాలైనప్పుడు ఏ విధైతే మందు ఏ విధంగా ఇస్తారో దానికి పోల్చడం జరిగినది. The Vishnudutas gave the analogy in regard to Achamil, and people nowadays are more sinful than Achamil who lived in the first 20 years as an exemplary pramana. సో సహజంగానే ఇక్కడ ఉపమానం ఇచ్చారు. సహజంగానే ప్రస్తుత కాల జనంలో ఎలా ఉన్నారంటే ఎంతో పాపాల కార్యక్రమాలు చేస్తున్నారు. అజామిలుడు కన్నా ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల పాపాలు చేస్తున్నారు అందరూ. If a person is unaware of the effective potency of the certain medicine, takes that medicine or is forced to take it, it will act even without his knowledge because its potency does not depending on the patient's understanding. సహజంగానే ఎవరైతే ఒక మందు తీసుకుంటుంటే మందులో ఎలా అతని యొక్క దాని పరిజ్ఞానం లేకపోయినప్పుడు ఆ మందు పట్ల ఆ మందు అనేది అతని మీద ప్రభావితం చెందుతూ ఉంటుంది. Similarly, even though one does not know the value of chanting the holy name of the Lord, if one chants knowingly or unknowingly, the chanting will be very effective. అదేవిధంగా ఎవరికైతే ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం మహిమలు దివ్యమైనవి తెలిసినా తెలియకపోయినా ఎవరైతే దీన్ని నిజాయితీగా జపం చేస్తుంటారో దాని యొక్క ప్రభావం అనేది వారి మీద కనిపిస్తుంది. So the main potency how Krishna consciousness is spreading is the attractive potency of the Lord. సో ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే కృష్ణ చైతన్యం ఏ విధంగా ప్రచారం అవుతుందంటే కృష్ణుని యొక్క కృప మీద ప్రచారం అవుతూ ఉంటుంది. We have to always find the balance with the force and the attractiveness. మనం ఎల్లప్పుడూ ఈ సమతుల్యతను ప్రదర్శించాలి. మనం ఒత్తిడి చేయకుండా వాళ్ళని ఏదో విధంగా కృష్ణ చైతన్య వైపు ఆకర్షించే విధంగా ప్రోత్సహించాలి. Remembering that many times people will meet us many times, and like we have been met sometimes 6 years, the person who was becoming more and more favorable and then ultimately took the book. సో ఉదాహరణకు మన జీవితంలో కూడా ఎన్నో గమనించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 6 సంవత్సరాలు పట్టింది ఏ విధంగా కృష్ణ చైతన్యానికి అతను అనుకూలమైన చూపెట్టడానికి మరి పుస్తకాన్ని స్వీకరించడానికి 6 సంవత్సరాలు పట్టింది. So like Srila Prabhupada is saying, we have to find the balance, and the balance is better to when we are in proper Krishna consciousness ourselves. సో అందుకోసం ఇక్కడ శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే సమతుల్యతను ప్రదర్శించాలి. మొట్టమొదటి సమతుల్యతను మనం ఏ కార్యక్రమం చేసినప్పుడు కృష్ణ చైతన్యవంతంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. Srila Prabhupada ki జై. Also, just shortly, me and my wife would like to cordially thank you for the wonderful inspiration here for these 2 weeks. సో ఇక్కడ ప్రభు మనందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక్కడ 2 వారాలు నేను మా సతిమణి ఉన్నందుకు నాకు ఎంతో మంచి ఆప్యాయతని ఇచ్చారు. Especially your wonderful GPC temple president and the whole temple management, Danya Gopal, and all of you. సో ముఖ్యంగా ప్రత్యేకించి ఇక్కడ జీపీసీ మన కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో భక్తులందరూ ముఖ్యంగా ధన్యగోపాల్ ప్రభు. It's very inspirational. We come from Mayapur and we feel even
more inspired and more inspired. Every day is an inspirational day here. సహజంగా మేము మాయాపూర్ నుంచి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రతినిత్యం మాకు కనిపిస్తూ ఉంటుంది ఈ వాతావరణంలో. You know, this is like spiritual world. It is. Everything is there. ఉదాహరణకు ఆధ్యాత్మిక ప్రపంచం ప్రతి ఒక్కటి ఉంటుంది. And you are also spreading the knowledge, the ways Srila Prabhupada has established. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు, ఏదైతే శ్రీల ప్రభుపాద వారు కోరుకున్న విధంగా. All the activities are going like it's supposed to go. సో అన్ని కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఇవి జరగవలసిన కార్యక్రమాలన్నీ. We are traveling a lot and we keep this as, I would say, ranked number 1 temple. It's very, very glorious and it's doing really nicely. సో మేమందరం ప్రయాణిస్తున్నాం ప్రతి చోట, కానీ మాకు మా వ్యక్తిగతమైన అనుభవం ఏంటిదంటే ఇది ఎంతో మంచి పెద్ద శ్రేష్టమైన మందిరంగా మేము పరిగణించాం. Please keep up the good work. సో మీరు ఏదైతే సేవ చేస్తున్నారో దాన్ని ఇంకా నిరూపించి ఇంకెక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. By your permission, we hope that every year we can come here for these 2 weeks. సో మీ ఆజ్ఞ మేరకు ప్రతి సంవత్సరం ఈ 2 వారాలు ఏదైతే ఉందో మేము ప్రతి సంవత్సరం రావడానికి ప్రయత్నం చేస్తాం. Today we have to travel. We are going back to Mayapur, Navadvip, where we stay. సో ఈరోజు మేము నవదీప్ మాయాపూర్కి ప్రయాణిస్తున్నాము, అక్కడ మేము నివసిస్తూ ఉంటాము. Jai. Transcendental Tirumal Tirupati Temple K. Transcendental Tirumal Tirupati Transcendental Devotees K. Gaur Premanande. His Grace Sattvavad Prabhu ki jai, Srila Prabhupada ki jai, Ananta Koti Vaishnava Vrinda ki jai. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షుడి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి, నమాచార్య హరిదాస్ ఠాకూర్ की, शिला प्रभुपाद की, शिला गुरुदेव की, हिताय गौर प्रेमानंदे.